హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. అమల్లో చిక్కుపోయినటువంటి ఒక మహిళను రక్షించడం కోసం కే పాల్ గారు అక్కడే ఆహర్నిశలో శ్రమిస్తూ అక్కడే కష్టపడుతూ ఆ గవర్నమెంట్ తో అదేవిధంగా ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ఎవరైతే బాధితురాలుందో తన గురించి చాలా కేర్ తీసుకొని అక్కడే ఉండటం జరిగింది. కే పాల్ ని గతంలో అందరూ ఒక కమెడియన్ గా చూసేవారు. ఒక ప్రజాశాంతి పార్టీ అని పెడితే ఈడెక్కడ గెలుస్తారు పెచ్చోడు అనుకున్నారు. నిజంగానే అలాగే ఆయన గెలవలేదు ఎప్పుడు కూడా. ఆంధ్రప్రదేశ్ అప్పులన్నీ తీర్చగలిగే శక్తి నాకుంది అని చెప్తాడు. ఎవరు నమ్మరు. ఎందుకంటే కే పాల్ అనే వ్యక్తి ప్రపంచ దేశాల్లో గొప్ప కావచ్చు, ఆంధ్రప్రదేశ్ లో గొప్ప కాదు. ఆంధ్రప్రదేశ్ లో ఆయన్ని ఒక కమెడియన్ గా క్రియేట్ చేశారు. ఎందుకంటే అటువంటి పొటెన్షియల్ కలిగిన వ్యక్తి రాజకీయాల్లో కనుక నిజంగా నిలదొక్కగలిగితే ప్రపంచ దేశాలు అన్ని దేశాల నుంచి ఫండ్స్ తీసుకొచ్చి ఇండియాని డెవలప్ చేయగలుగుతాడు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేయగలుగుతాడు. ఒకవేళ కే పాల్ కనుక ఒక కాన్స్టిట్యున్సీలో ఒక దగ్గర ఎమ్మెల్యే అయినా కూడా ఆ కాన్స్టిట్యున్సీని పూర్తిగా తీర్చిదిద్దుతాడు. అందుకోసం ప్రజలు కూడా కే పాల్ నమ్మడం పూర్తిగా మానేశారు. మొన్న ఎలక్షన్ లో 24, 27 వాళ్ళ కుటుంబ సభ్యుల ఓట్లలో కూడా 17, 13 వచ్చినాయి అంటూ బాధపడటం జరిగింది. కే పాల్ ని ఒక కమెడియన్ గా తీర్చిదిద్దడంలో చంద్రబాబు నాయుడు గారు సూపర్ సక్సెస్ అయ్యారన్నమాట. గతంలో ఇండియాకి బిల్ గేట్స్ వచ్చినా, మైక్రోసాఫ్ట్ వచ్చినా, వీళ్ళెవరు వచ్చినా కూడా కే పాల్ ద్వారానే వచ్చారు. ఆ విషయాన్ని ఎవడో చెప్పడం. కానీ ఇప్పుడు కే పాల్ ని రాజకీయంగా తొక్కేయడానికి అనేక విధాలుగా ప్రయత్నిస్తూ ఉన్నారు. కే పాల్ ఎప్పుడు కూడా ఒకరిని మతం మారమని అడగదు, ఒకరిని జీసస్ గురించి మాట్లాడు. ఎక్కడ కూడా నేను నమ్ముకున్నాను, నాలో మార్పు వచ్చింది, నాలాగే మీరు నమ్ముకుంటే మీరు మారుతారు, నమ్ముకోపోయినా పర్లేదు అంటూ ఏ ఆధ్యాత్మిక సంస్థని, ఏ ఆధ్యాత్మిక గురువుల్ని కూడా ఇప్పటి వరకు ఒక్క మాట అన్న వ్యక్తి కాదు కే పాల్. అటువంటి వ్యక్తి ప్రపంచవ్యాప్తంగా ఎవరికీ లేని బోయింగ్ 747 ప్రత్యేక విమానం ఆయనకున్న, ప్రపంచ దేశాలు అన్ని దేశాలు శాంతి కాముకుడిగా ప్రపంచ పీస్ అవార్డ్ ని ఆయనకి 3 సార్లు ఇస్తాను కూడా తీసుకునే వ్యక్తి. అటువంటి వ్యక్తిని ఒక కామెడియన్ గా తీర్చిదిద్దారు చూడండి, అది హైలైట్. అక్కడ రాజకీయం అనేది ఎంత గొప్పదో మీకు అర్థమవుతుంది. సో అటువంటి వ్యక్తి ప్రపంచం అంతా వదిలేసింది, ఆంధ్రప్రదేశ్ వదిలేసింది, కేరళ వదలలేదు, కేరళ పాపం పట్టుకునే ఉంది. అదే విధంగా మోడీ గారు వీళ్ళంతా వదిలేశారు. ఎందుకంటే ఆవిడ క్రిస్టియన్ నర్సు, కేరళేటు, ఆవిడ వస్తే ఏంటి పోతే ఏంటి అన్న ఉద్దేశంలో గవర్నమెంట్ లో ఉన్నట్టుగా అర్థమవుతుంది. సో కే పాల్ మాత్రం అలా వదిలేయలేదు. నిమిషా ప్రియాని ఇండియాకి తీసుకురావాలని అమెరికన్ కంట్రీ వెళ్ళారు. అక్కడ వాళ్ళతో మాట్లాడారు. తను తీసుకొస్తున్న క్రమంలో ఒక పిచ్ వీడియో చేశాడు కే పాల్. నేను కష్టపడి ఇక్కడ నిమిషా ప్రియని ఇండియాకి తీసుకురావాలని గవర్నమెంట్లతో మాట్లాడి, అధికారులతో మాట్లాడి అంతా సిద్ధం చేస్తే ఇక్కడ మీడియా అంతా అది చేస్తుంది కే పాల్ కాదు, భారత గవర్నమెంట్, అమిత్ షా చేశాడా, జయశంకర్ చేశాడా, చంద్రబాబు నాయుడు చేశాడా అంటూ రాంగ్ ప్రోపగండా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. నేను ఆవిడని రక్షించను, మోడీ కానీ జయశంకర్ కానీ ఆవిడని తీసుకురండి అని మెసేజ్ పెడితేనే ట్విట్టర్ వేదికగా నేను ఆవిడని తీసుకొస్తానంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడటం జరిగింది. కానీ ఏం జరిగింది తర్వాత కే పాల్ మనసు మార్చుకొని 2 రోజుల క్రితం ఇంకో వీడియో చేయడం జరిగింది. నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నేను ఇక్కడ ఇస్తాన్బుల్ ప్రదేశంలో ఉన్నాను, వెనక పక్షులు చాలా ఆనందంగా ఎగురుతున్నాయి, అలాగే నిమిషా ప్రియని కూడా ఇండియాకి తీసుకొస్తాను, జస్ట్ 1 వీక్ టైంలో తన ప్రాణాలను కాపాడి నేను తీసుకొస్తాను, దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు అంటూ ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూసిన తర్వాత నాకు అనిపించింది, బా ఏం మనిషిరా నాయన. దట్టు అందులో ఒక మెన్షన్ కూడా చేశాడు ఆయన. మీరంతా అడిగారు అమిత్ షా చెప్తే ఏంటి, మోడీ చెప్తే ఏంటి, ఇంకోటి చెప్తే ఏంటి, ఆ అమ్మాయిని మాత్రం వదిలి రాకండి, తీసుకురండి అని అన్నారు అంటూ ఆయన నోట్ చేయటం జరిగింది, అడ్రస్ చేయటం జరిగింది ఆ పాయింట్. సో ఈ విధంగా చూసుకుంటే వీళ్ళందరికన్నా కూడా ఎవరు కూడా నాయకులు ఎవరు కూడా నిమిషా ప్రియ గురించి ఎవరు మాట్లాడలేదు, ఎవరు ఏమి చేయలేదు, చారిటీ లేదు, ఏమీ లేదు. తను తీసుకురావాలంటే బ్లడ్ మనీ కట్టాలంటే దాన్ని కూడా కట్టడానికి సిద్ధంగా లేరు. కానీ కే పాల్ ఒక్కడు తల్లకిందులుగా తపస్సు చేసైనా తన ఇండియాకి తీసుకొస్తాను, తన ప్రాణాలతో రక్షించి తీసుకొస్తున్నాను అంటూ ఆయన మాట్లాడటం జరిగింది. అనుకున్నట్టుగా నిజంగా కే పాల్ కనుక నిమిషా ప్రియని ఇండియాకి తీసుకొస్తే కే పాల్ ఈసారి ఎక్కడ నుంచి ఉంటే అక్కడ గెలవడం మాత్రం పక్కా. ఒక ఎమ్మెల్యేగా
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడిగా ఆయనకు వచ్చే రిప్యుటేషన్ అంతా ఇంత కూడా. అటు కేరళలో ఇటు ఆంధ్రప్రదేశ్లో కేఏ పాల్ పేరు మారు మోగిపోతుంది. ఏ ఒక్కడు కూడా కేఏ పాల్ వైపు ఏలెత్తి గతంలో చూపించి తను మతిస్థిమితం లేని వ్యక్తిగా, ఒక తెలివి తక్కువ వాడిగా ఎవడెవడైతే క్రియేట్ చేశాడో వాళ్ళంతా నోర్లు మూసుకుపోతాయి. గవర్నమెంట్ చేతులెత్తేసింది, ప్రభుత్వాలు చేతులెత్తేసి, కేరళ గవర్నమెంట్ కూడా ఏమి చేయని సిచ్యువేషన్ లో ఒక వ్యక్తి వెళ్ళి గవర్నమెంట్ తో అందరితో మాట్లాడి ఆ అమ్మాయి ఉరి శిక్ష రద్దు చేసి, అండర్లైన్ దిస్, ఉరి శిక్ష ఒక వ్యక్తి వెళ్ళి మాట్లాడితే రద్దు అయిందంటే ఆ వ్యక్తికి ఎంత పవర్ ఉంటుందో అర్థం చేసుకోండి. ఎవరికైనా క్షమాభిక్ష పెట్టాలంటే గవర్నర్ కాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుక్కుంటారు, అయ్యా నేను ఇంకోసారి తప్పు చేయను, నన్ను క్షమించండి, నాకు ఉరి శిక్ష రద్దు చేయండి అని. కానీ కేఏ పాల్ స్వతంగా వెళ్ళి ఆవిడ అడగకుండానే ఆవిడ కోసం నిలబడి ఆవిడ ప్రాణాలు రక్షించి ఇండియాకి తీసుకురావడానికి తహతహలాడిపోతూ ఉన్నాడు. అటువంటి వ్యక్తి చాలా అరుదు. ఆయన మిస్ కాకండి, ఎవరు కూడా కేఏ పాల్ని మిస్ కాకండి. ఆయన కొంచెం ఎంటర్టైన్ చేస్తూ ఉండొచ్చు, కొద్దిగా జోయల్ పర్సన్ గా ఉండొచ్చు, కానీ సీరియస్ గా ఆయన మాట్లాడేటప్పుడు ఒకసారి వినండి, చాలా క్లారిటీగా మాట్లాడతాడు. ఇంకో విషయం చెప్పిన, తను వాక్యం చెప్తుంటే, దేవుని వాక్యం బైబిల్లో ఉన్నది చెప్తుంటే కొన్ని లక్షల మంది వాళ్ళ కళ్ళార్పకుండా అలా చూస్తూనే ఉంటారు. అంటే అర్థమైందా మీకు ఏ రేంజ్ లో ఆయన మాట్లాడగలడు అనేది? అతనుకున్న స్నేహితులు ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి పెద్ద పెద్ద ప్రెసిడెంట్లు, మన వాళ్ళకి వాళ్ళని కలవడానికి అపాయింట్మెంట్లు కూడా దొరకవు. కేఏ పాల్ వెళ్తే ట్రంప్ ఇలా ఇస్తాడు అపాయింట్మెంట్, మన వాళ్ళని తెచ్చుకోమనండి ఎవడన్నా. అక్కడ ట్రంప్ అమ్మ నా బూతులు ఇండియన్ తిడతంటే మోడీ మూసుకొని కూర్చున్న సందర్భాలు ఈ మధ్య కాలంలో మనం చూసాం. బ్రిక్స్ గురించి అమ్మ నా బూతులు తిడతంటే, బ్రిక్స్ అంటే కొత్త కరెన్సీని, డాలర్ని దెబ్బతీయడం కోసం ఇండియాతో చైనా రష్యా కొన్ని కంట్రీస్ కలిపి బ్రిక్స్ ని క్రియేట్ చేయాలని చూశారు. అప్పుడు తిడుతున్నా కూడా మూసుకొని కూర్చున్నాడు. అసలు పాకిస్తాన్ తో యుద్ధం నేనే ఆపే, మోడీకి ఏం చేత అంటే కూడా మూసుకొని కూర్చున్నారు. ఇటువంటి దరిద్రమైన భావజాలాలు, ఇటువంటి దరిద్రమైన స్థితిలో ఉన్నటువంటి ఇండియన్ ప్రెసిడెంట్లు ఎక్కడ? అరే నేను వేరే కంట్రీ వెళ్ళి అక్కడ ఇండియాతో సత్సంబంధాలు లేవు, ఏమీ లేవు, నేను నిలబడే నిమిష ప్రియ అనే ఒక్క నర్స్ కి ఉరిశిక్ష పెడితే ఆవిడ ప్రాణాలని కాపాడి తీసుకొస్తారని నిలబడ్డ మగాళ్ళంటి కేఏ పాల్ ఎక్కడ? ఆలోచించండి అయ్యా. మనిషి ఆకారాన్ని బట్టి, మాట్లాడే విధానాన్ని బట్టి, వాళ్ళకున్న స్టామినాని అంచనా వేసే ప్రతి ఒక్కడికి కేఏ పాల్ చెప్పుతో కొట్టినట్టుగా సమాధానం చెప్పాడు. రే ప్రపంచ స్థాయి ఆయన, అతన్ని కమెడియన్ గా తీర్చిదిద్దారు చూడండి, అక్కడ రాజకీయం వర్కౌట్ అయింది. కానీ నిజం ఎప్పుడు ఆగదు భయ్యా, దాగదు. కేఏ పాల్ పవర్ ఏంటో ఆంధ్రప్రదేశ్ చూస్తే టోటల్ ఇండియా కూడా చూస్తూ ఉండండి. ఇప్పుడు నిమిష ప్రియ తీసుకొచ్చిన మరుక్షణమే కేఏ పాల్ కి పాజిటివ్ గా న్యూస్ వస్తూ ఉంటుంది, గమనించండి. ఏ ఎండక గొడుగు పట్టే మీడియా పెచ్చగా ఉంది, కానీ దాన్ని టర్న్ మార్చి మళ్ళీ కొంతమంది ఆ క్రెడిట్ కొట్టేసే వాళ్ళు కూడా ఉంటారు. ఆ విషయం కూడా గమనిస్తూ ఉండండి. మొత్తానికి ఎవరైతే కేఏ పాల్ ని అభిమానిస్తూ ఉన్నారు, నేను ఒక వీడియో చేస్తే అది 1,00,000 దాటిపోయింది, 1,00,000 వ్యూస్ దాటిపోయింది. నేను జస్ట్ కేఏ పాల్ కున్న స్టామినా చెప్పా, కానీ అతనికి ఉన్న శక్తి సామర్థ్యాలు నేను చెప్పిన దానికన్నా ఒక 1000 రెట్లు ఎక్కువ ఉంటాయి. 1000 రెట్లు ఎక్కువ ఉన్నాయి. ఆ విషయం తెలుసుకుంటే అసలు ఏం చేస్తారో నాకే అర్థం కాదు. ఎవరైతే కేఏ పాల్ ఫాలోవర్స్ ఉన్నారో వారంతా ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. కేఏ పాల్ అనే వ్యక్తి కమెడియన్ కాదు, ఈజ్ ఎ హీరో, ఈజ్ ఎ లెజెండ్, ఈజ్ ఎ గ్రేట్ పర్సనాలిటీ. ప్రపంచ వ్యాప్తంగా ఆయన వాక్యానికి, ఆయన చెప్పే మాటకి కట్టుబడిన దేశం అంటూ ఏది లేదంటూ ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా ఇక పైన వీడియోలు వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నిమిష ప్రియ ఇంటికి రావాలని, ఇండియా మొత్తం కేఏ పాల్ పేరు మారిమోగిపోవాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.